సో జనరల్గా మనం ఈ వెల్త్ క్రియేషన్ ఆర్ మనీ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ చూసుకుంటే కనుక ఒక మిత్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ అ థాట్ ఏంటంటే, నేను ఇలా కూర్చుని అనుకుంటే ఏదైనా చేసే డబ్బులు వస్తాయి అని అనుకుంటే, నేను ఇలా కూర్చుని అనుకుంటే చాలు కదా, ఎందుకు పని చేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. సో దానికి మీరేం చెప్తారు? సార్ మేనిఫెస్టేషన్ అంటేనే ఆ మిత్ ఉంది, నాట్ Okay. ఓన్లీ ఫర్ మనీ మేనిఫెస్టేషన్. ఓకే, యాజ్ సూన్ యాజ్ యూ మనం ఏదైనా ఒక వీడియో చూడండి, దాంట్లో కంపల్సరీగా మీకు కమెంట్స్ ఉంటాయి. ఆ అవును. కమెంట్స్ లో ఫస్ట్ మనం పెట్టేది ఇలా చేస్తే డబ్బులు వస్తాయా, Hmm. మీకు డబ్బులు సంపాదించుకోవడానికి మీరు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, ఇలాంటి కాన్సెప్ట్సే ఉంటుంది. కరెక్ట్. కానీ మేమేమి ఇక్కడ అంటే ద మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ మేనిఫెస్టేషన్ కోచ్ ఎవ్వరు కూడా మీరు పని మానేయండి అని చెప్పట్లేదు. ఓకే, కష్టే ఫలి దగ్గర ఇష్టే ఫలి చేసుకోండి అంటున్నాం. దట్ ఈస్ ద Okay. ఓన్లీ చేంజ్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. ఓకే, నేను ఇన్ని రోజులు నేను కష్టపడితేనే నాకు డబ్బులు వస్తాయి, బికాస్ ఐ వాస్ ట్యూన్డ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ కష్టే Okay. ఫలి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా నాకు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదు నాన్న అంటే, కష్టపడమ్మా వస్తుంది అని అంటారే కానీ వీ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అదర్, కరెక్ట్. కష్టే ఫలి అన్నట్లు. సో యువర్ మైండ్ ఇస్ సో ట్యూన్డ్, మీరు 8 hours 9 hours చేస్తేనే మీకు ఆ ఫలితం వస్తుంది అనేది, యు ఆర్ గివింగ్ కాన్స్టెంట్ ఎనర్జీ. అది వచ్చినప్పుడు యూ విల్ అట్రాక్ట్ ద సేమ్ థింగ్. మీరు కష్టపడతారు, దానికి Okay. తగిన ఫలితం యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ బికాస్ ఓన్లీ ఆఫ్ యువర్ మైండ్ సెట్. సో నేను కూడా ఈ ఒక దాంట్లో ఉన్నాను. కోవిడ్ వచ్చినప్పుడు అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం 2020లో. సో నేను మార్నింగ్ 6 o'clock లాగిన్ అవుతే ఐ యూస్ టు లాగ్ అవుట్ అట్ 1 o'clock in the night. ఓకే, అంత హెవీ ఫ్లో ఆఫ్ ఆన్ బోర్డింగ్స్ మాకు అప్పుడు ఉండేది. ఓకే, నేను ఒక 8 టీమ్ మెంబర్స్ ని హ్యాండిల్ చేసేదాన్ని. వాళ్ళ రిపోర్ట్ అంతా పూల్ చేసి అంతా టీమ్ మేనేజింగ్ ఇట్ టేక్స్ టైం. సో నాకు అప్పుడు అనిపించేది, ఇంత కష్టపడుతున్నా కానీ శాలరీ మాత్రం అక్కడే ఉంది, ఎందుకు పని చేయాలి అన్నట్లు అంటే డెస్పరేషన్ మోడ్ ఇలా వచ్చింది. సో నేను ఈ సబ్జెక్ట్కి వచ్చాక వెన్ ఐ లెర్న్డ్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్, ఐ చేంజ్డ్ మై మైండ్ సెట్. ఐ విల్ వర్క్ 5 hours ఓన్లీ. నా ఓకే, జాబ్ కన్నా నేను ఎక్కువ ఇక్కడ ఎర్న్ చేస్తానని, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో ఐ యూస్ టు గెట్ 1.5 దేర్. ఇప్పుడు అక్కడ మళ్ళీ నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు వర్క్ చేయాలి. యూజువల్లీ మినిమం 9 hours 9 ఉంటుంది, work, మాక్సిమం ఇంకా And 12 మనం- 16 కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. యుఎస్ కస్టమర్స్ ఉన్నారు అనుకోండి, మై అవును. కంపెనీ ఇస్ యూజర్స్ బేస్డ్. సో ఇఫ్ ఐ Okay. నీడ్ టు టాక్ టు స్టేక్ హోల్డర్స్, నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ మై ఫ్యామిలీ, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ మై డాటర్. సో నేను అప్పుడు ఐ చేంజ్డ్ మై మైండ్ సెట్. ఐ వాంటెడ్ మేనిఫెస్టెడ్ 5 hours పని చేయాలి, జాబ్ కన్నా ఎక్కువగా నేను స్పెండ్ చేయాలి. కష్టే ఫలి నుంచి ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై మైండ్ దట్ ఐ నీడ్ టు ఎర్న్ మనీ ఈజీలీ విత్ 5 hours జాబ్. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ త్రూ కోచింగ్. ఓకే, సో ఒక మైండ్ సెట్ షిఫ్ట్ వల్ల యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్. ఓకే, గ్రేట్. అండ్ ఇంకొకటి కామెంట్ సెక్షన్ ఇందాక మనం చూసుకుంటే యూట్యూబ్లో ఫేస్బుక్లో, ఇది మీరే చేసుకోవచ్చు కదా, ఈవెన్ నాకు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కామెంట్స్, నీకు మనీ మేనేజ్మెంట్ తెలిస్తే నువ్వే చేసుకుని నువ్వే రిచ్ అవ్వచ్చు కదా, యూ మైట్ బికమ్ అ బిలియనియర్, రైట్. ఇంకెందుకు అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటారు. మేనిఫెస్టేషన్ ఇంకా అది నాది కంప్లీట్ స్ట్రాటజీ వైజ్ కాబట్టి ఇంకా కొంచెం ఓకే, బట్ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ఇట్స్ అ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో దానికి ఎలా ఆన్సర్ ఇస్తారు? సార్ డివైన్ టైమింగ్ అంటారు Okay. దేనికైనా. ఇప్పుడు మామూలుగా వినే వాళ్ళకు ఈ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఇట్ సౌండ్స్ లైక్ దట్. నేను వాళ్ళని Okay. తప్పనను, వాళ్ళకి అలానే వినిపిస్తుంది. ఎందుకంటే మొదటిసారి నాకు మా మదర్ చెప్పినప్పుడు కూడా నేను ఇలానే సౌండ్ చేశాను, నేను అసలే ప్రాబ్లంలో ఉంటే నువ్వేం చెప్తున్నావు అని. బట్ మనకు ఆ ప్రాబ్లం పీక్ వెళ్తుంది చూడండి, ఇంకా మనకి ఏ దారి లేదు, ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నప్పుడు ఈ దానికి వస్తారు సార్. ఓకే, దెన్ దే విల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ మేనిఫెస్టేషన్ అని. ఓకే, సో మేనిఫెస్టేషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థం అవుతుంది. Okay. జస్ట్ ఒక వీడియోలో విని మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది అంటే దెన్ అబ్సల్యూట్లీ అందరూ ఇంకా అది వినేసి అయిపోవాలి కదా ఈ పార్టీకి. ఇంకొక లాజిక్ కూడా చెప్తాను నేను. కష్టే ఫలి అని అంటారు, మరి మన ఇండియాలో ఉన్న లేబర్ అందరూ ఎందుకు బిలియన్స్ అవ్వలేదు, బిలియనర్స్ అవ్వలేదు, కరెక్ట్, మిలియనర్స్ అవ్వలేదు? బికాస్ ఇట్స్ మైండ్ సెట్. ఓకే, గుడ్ ఆన్సర్. అండ్ దీనికి కామెంట్ చేయాలి మీరు. ఓకే, సో ఈ వెల్త్ క్రియేషన్ ఆర్ బిలియనర్ అవ్వాలి, లేదంటే సో ఈవెన్ ద ఎక్స్ట్రీమ్ చూసుకుందాం, బిలియనర్ అవ్వడం అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా స్కిల్స్ నేర్చుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో దీనిలోకి ఇఫ్ సమ్వన్ మేనిఫెస్టెడ్ ప్రాపర్లీ బై ఫాలోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టెక్నిక్, కెన్ దే బికమ్ అ బిలియనర్? 100% సార్, ఓకే, 100%. ఓకే, ఎవరైనా ఏదైనా ఏ పని చేస్తున్నా కన్సిస్టెన్సీ ఉంది అంటే యూ విల్ అచీవ్ ద రిజల్ట్. ఓకే, మేనిఫెస్టేషన్ లో కొంతమంది మీరు కామెంట్స్ ఇవి కూడా చూస్తుంటారు, మేడం నాకు మొన్న వరకు ఆ టెక్నిక్ పని చేసింది, బట్ ఇప్పుడు నాకు పని చేయట్లేదు మేడం. అప్పుడు పని చేసినప్పుడు ఇప్పుడు కూడా పని చేస్తుంది కదా,
ఎందుకు పని చేయట్లేదు అంటే బికాస్ Okay. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ సర్టెన్ రొటీన్స్. ఓకే. సార్ మీరు కొంచెం సక్సెస్ చూడగానే ఎవరిని Hmm. ఎనీ వన్ దే లూజ్ సమ్ అంటే మన డైలీ రిచువల్స్ అని ఉంటాం కదా, అవును. అవి చెయ్యరు. ఓకే. యు ఆర్ గెటింగ్ స్లోలీ ఇంటూ arrogance. ఓకే. సబ్జెక్ట్ నాకే తెలుసు అని arrogance, ఈగో, అవును. దెన్ యూ విల్ కమ్ బ్యాక్ టు స్క్వేర్. ఓకే. సో బిలియనర్ ఎవరైతే రీచ్ అయ్యారో దే Hmm. షుడ్ కీప్ మేనిఫెస్టింగ్ ఫర్ మోర్. ఓకే. మీరు అక్కడితో స్టాప్ అవ్వకూడదు. ఓకే. సో మేనిఫెస్టేషన్ ఈజ్ అ నెవర్ ఎండ్ ప్రాసెస్. Mhm. ఇట్ ఈస్ ఎ సైకిల్, ఇట్స్ ఎ ఇన్ఫినిటీ లూప్. ఓకే. ఇప్పుడు నేను 1.5 lakhs శాలరీ మేనిఫెస్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ మై మేనిఫెస్టేషన్ షుడ్ బి 5 lakhs. Yes. డిసెంబర్ 2026కి ఐ నీడ్ టు గెట్ మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపిలో నేను ఇన్వెస్ట్ చేయాలి. ఐ నీడ్ టు హ్యావ్ దట్ విజన్. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ దట్ విజన్ దెన్ ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్స్ టు స్క్వేర్. ఓకే. ఫైన్. సో ఇప్పుడు దీనికి ఏదన్నా టెక్నిక్ లాంటిది ఇప్పుడు చెప్పగలరా, లేదంటే దానికి ఏదైనా సెపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఇప్పుడు ప్రెసెంట్ ఇఫ్ సమ్వన్ వాంటెడ్ టు క్రియేట్ వెల్త్ మేనిఫెస్ట్ త్రూ మేనిఫెస్టేషన్. డెఫినెట్లీ సార్. ఫస్ట్ మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనీ మేనిఫెస్టేషన్కి. ఓకే. మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా రోజు ఫాలో అవుతే మీరు ఏదైతే స్ట్రాటజీస్ నేర్పిస్తున్నారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు విదిన్ దేర్ సాలరీ జాబ్ ఓన్లీ. ఓకే. సో దట్ ఈస్ అ మైండ్ సెట్ వీ విల్ బి క్రియేటింగ్ కమింగ్ టు ది మనీ మేనిఫెస్టేషన్. ఓకే. సో మేనిఫెస్టేషన్ని నేను ఎలా నేర్పిస్తాను ఈజీగా అర్థం అవ్వడానికి అంటే, చాలా మంది మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేసేసి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, లేదా నైట్ వెళ్ళిపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు మేనిఫెస్ట్ చేసుకోండి అంటారు. కరెక్ట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఓకే. నేను అట్లాని డినై చేయట్లేదు. నేను మేనిఫెస్టేషన్ నా సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే, ఐ ఆస్ దెమ్ టు ట్రీట్ యువర్ మేనిఫెస్టేషన్. మీ గోల్, మీరు వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇది రావాలన్నది మీ మేనిఫెస్టేషన్ అయితే, యూ ట్రీట్ దట్ మేనిఫెస్టేషన్ యాజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ Okay. బాయ్ ఫ్రెండ్. ఓకే. ఇప్పుడు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ లవ్ ఆర్ హూ హ్యాస్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, వాళ్ళు కాన్స్టెంట్గా తిన్నావా, భోంచేసావా, ఏం చేస్తున్నావు, టీ తాగే టైం అయింది, టీ తాగావా, you're constantly thinking about your girlfriend or boyfriend. కరెక్ట్. Manifestation 1000 times faster గా వర్క్ చేసేది when you constantly think about your manifestations ఓకే. every second. ఓకే. So మీరు ఏ పని చేస్తున్నా you Hmm. have to think about your manifestation. That's how manifestation is faster గా వర్క్ చేస్తుంది. ఓకే. సో దానికి మనం పిక్చర్స్ పెట్టుకోవడం, ఫోన్ లో వాల్ పేపర్లు పెట్టుకోవడం, సంథింగ్ We ఇలా have చేస్తూ different ఉంటారు. techniques, sir. Easy to go అయితే మనీ అఫర్మేషన్స్ అని ఉంటుంది. ఓకే. సో మనీ అఫర్మేషన్స్ మనకు గూగుల్లో చాలా దొరుకుతాయి. ఓకే. ఐఎమ్ అవును. బిలియనర్, ఎస్. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇప్పుడు అవును. అప్పుల్లో ఉన్నోడికి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే ఎట్లా ఉంటుంది? కరెక్ట్. యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్, యూ విల్ నాట్ వైబ్రేట్. ఎస్. సో అవి మనకు వర్కౌట్ అవ్వదు సార్. ఎప్పుడైనా కూడా మనము తయారు చేసుకున్నది, మనకు మన పరిస్థితికి తగ్గట్టుగా తయారు చేసుకున్న అఫర్మేషన్ విల్ వర్క్ ఫర్ యూ, బికాస్ ఇట్స్ యువర్ ఎనర్జీ, యువర్ ఎమోషన్, యువర్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటేనే కరెక్ట్. ఇట్స్ ఎ కామెడీ. అరే నా దగ్గర బ్యాంక్లో రూపాయి లేదు, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అంటే మనీ ఎట్లా వస్తుంది అనే దగ్గరికి మీ మైండ్ సెట్ అనేది వెళ్తుంది. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో ఇప్పుడు నేను 40,000 ఎగ్జాంపుల్ ఎర్న్ చేస్తున్నాం అనుకోండి మంత్లీ, అండ్ మనం ఎక్స్పెన్సెస్ 90,000 కట్టాలి. సో మనం Okay. ఎవ్రీ మంత్ స్ట్రగుల్ చేయాలి బిల్స్ పే చేయడానికి. అవును. ఇలాంటి దగ్గర ఈ మంత్ ఐఎమ్ హ్యాపీలీ ఈజీలీ ట్రయింగ్ టు పే మై బిల్స్ అనేది మనం స్టార్ట్ చేయాలి. అంటే స్లోగా విద్ ఇన్ Okay. వాట్ ద సర్కమ్స్టాన్సెస్ వీఆర్ ఇన్, సర్కమ్స్టాన్సెస్కి తగ్గట్టుగా అఫర్మేషన్స్ చెప్తే ఓకే. యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ పాజిటివ్ ఇన్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయడానికి అఫర్మేషన్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సెకండ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ మనీ. ఓకే. డూ యూ లవ్ మనీ, డూ యూ Hmm. రెస్పెక్ట్ మనీ? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గర 1 రూపీ 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, చేంజ్ ఇచ్చారు, మీరు ఏదో కొనుక్కున్నారు, ఇంటికి వెళ్ళేసరికి యూ హ్యావ్ దట్ చేంజ్, వే డూ యూ కీప్ దోస్ చేంజ్? జస్ట్ వి లీవ్ ఇన్ ద కార్ మెజారిటీ టైమ్స్. యా. ఎగ్జాక్ట్లీ. ఓకే. డూ యూ లీవ్ ద సేమ్ విత్ 1 lakh rupees? No, we'll keep in bag or some store. Yeah. That's the difference. You are giving energy to the money. Okay. 1 rupee అయినా మనీయే, 1 lakh అయినా మనీయే, 1 Correct. crore అయినా మనీయే. బట్ హౌ యూ ఆర్ ట్రీటింగ్? 1 రూపీని ఎలా ట్రీట్ చేస్తున్నారు, 1 lakh ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? Yeah. మనీ ఈజ్ మనీ. Yes. We show the differentiation. That is the Correct. energy you are giving it to the money. So Oh. when we improve that money energies, Okay. we create wealth. Money comes to me.
ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను సార్, ఓకే. మీరు బాగా స్మైల్ చేస్తూ నన్ను ఇన్వైట్ చేసి వామ్ వెల్కమ్ చేశారనుకోండి, ఓకే. నెక్స్ట్ టైం పిలిచినప్పుడు కూడా సార్ హాస్పిటాలిటీ చాలా బాగుంది, లెట్ మీ గో అగైన్ అని అనిపిస్తుంది. యెస్. నేను వచ్చినప్పుడు మీరు చిరాకు పడ్డారు అనుకోండి, ఓకే. ఫర్ సమ్ అదర్ రీజన్, నెక్స్ట్ టైం మీరు పిలిస్తే నేను వస్తానా రానా? మెజారిటీ టైమ్స్ రారు. సేమ్ విత్ మనీ. ఓకే. సేమ్ విత్ మనీ. మీరు మనీ ఖర్చు పెట్టేటప్పుడు ఓకే. ఇప్పుడు అవసరమా, హ్మ్. ఈ మంత్ అవసరమా, హ్మ్. మళ్ళీ చూద్దాం కదా, హ్మ్. సో యూర్ గివింగ్ దట్ డెనియల్ మైండ్ సెట్ తోటి ఇవ్వడం అనేది కరెక్ట్ లో కాదంటారు. వైబ్రేషన్ ఓకే. ఎనర్జీ మేనిఫెస్టేషన్ లో. ఓకే. సో వీ హ్యావ్ టు చేంజ్ హుహు. దట్ మనీ. స్పెండ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం థ్యాంక్ యూ మనీ అని చెప్పి స్పెండ్ చేయం, బాధపడుకుంటూనే స్పెండ్ చేస్తాం. సో దట్ ఈస్ వై మనీ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. ఓకే. సో యూ వాంట్ సమ్ వన్ టు కమ్ ఇన్ లైఫ్, యూ షో లవ్ Okay. లవ్ టు మనీ. ఓకే. అది వస్తున్నప్పుడు ఓకే. వెళ్తున్నప్పుడు కూడా మనం ఆఫ్ చేయాలంటారు. కోర్స్ సార్, ఓకే. ఆఫ్ కోర్స్. హుహు. సో సో నేను ఇప్పుడు ఖర్చు పెడుతున్నాను అనుకోండి, Hmm. యాజ్ ఏ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ ఐ ఆల్వేస్ టెల్ హ్మ్. వాట్ ఎవర్ ఐఎమ్ స్పెండింగ్ హ్మ్. it comes back to me 100 times. Okay. So happy money, హ్మ్. because of I spent 300 rupees here, హ్మ్. I have reached this office Hmm. easily. ఓకే. సేఫ్ గా నన్ను ఒక కార్ లో తీసుకొని వచ్చి ఇచ్చింది Correct. ఎందుకు, నేను డబ్బు ఇచ్చినందుకే కదా. యెస్. సో బీ గ్రేట్ఫుల్ విత్ దాట్ ఇమోషన్ అండ్ ఫ్రీక్వెన్సీ.